నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. నాబార్డు గ్రామీణ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూ రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ వ్యాపారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్కు తీసుకువెళ్లేందుకు ఇలాంటి ప్రదర్శనలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025 ను జిల్లా కలెక్టర్తో పాటు నాబార్డు అధికారులు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయన్నారు. సాంప్రదాయ చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆఫ్ ఫార్మా ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి నాబార్డు మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు ఖద్దర్, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్స్ అండ్ కాటన్ చీరలు, అలాగే శ్రీకాకుళంలోని సిక్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్స్, తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన ఓఎఫ్పిఓ పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. గ్రామీణ భారత్ మహోత్సవ్ మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు చెప్పారు, దేశం ఎక్కడ ఉందంటే ది హార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలోనే భారతదేశం నివసిస్తుంది. సో ఈ విధంగా గ్రామీణ భారత్ మహోత్సవాన్ని ఒక నేషనల్ లెవెల్ ఫెస్టివల్గా అక్కడ ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి వారు ఇనాగ్రేట్ చేయడము, దాన్ని స్టేట్ లెవెల్ ఫంక్షన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భావిస్తూ దీనికి నబార్డుకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్లో ఏదైతే మనం గ్రామీణ ప్రాంతాల నుంచి హ్యాండీక్రాఫ్ట్, అలాగే ఈ హ్యాండ్లూమ్స్, ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి మార్కెట్ కల్పించాలి, వాళ్ళకి ఒక మంచి మార్కెటింగ్ లింక్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్ కల్పించాలి, వాళ్ళకు వాల్యూ అడిషన్ చేయడానికి తపన పడుతున్న ప్రతి ఒక్క సంస్థకి, ముఖ్యంగా ఈ నబార్డ్ అండ్ అన్ని బ్యాంక్స్కి నేను సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి తెలుసు, వికసిత్ భారత్ అంటే యాక్చువల్లీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం పంపించి ఢిల్లీ నుంచి ఇక్కడ ఏదైతే ప్రతి గ్రామాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అమలు అవుతున్నాయా లేదా దాన్ని పబ్లిసిటీ చేయడము, దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడము, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని అక్కడ రిజిస్టర్ చేసుకోవడము, అలాగే రిజిస్టర్ అయిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పిఎంజే కార్డ్స్ ఇవన్నీ వచ్చాయా లేదా అని చూసి ఎవరెవరికైతే శాంక్షన్ అయిందో అవన్నీ అక్కడికక్కడ ఇవ్వడం. సో ఇంత చక్కగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ప్రతి గ్రామ పంచాయతీని గౌరవ ప్రధానమంత్రి గారు వీసీ ద్వారా కొన్ని దగ్గర డైరెక్ట్గా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో మన గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. సో అక్కడికి మన అనుకున్న రిక్వైర్డ్ సపోర్ట్ ఇవ్వాలనే కార్యక్రమంతో వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమం కూడా చేపట్టారు. అంటే ఏంటి, మన దగ్గర చేపట్టే అయితే ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, లేదా మన ఎటికొప్పక బొమ్మలు అయితేనేంటి, కాళహస్తి చీరలు అయితేనేంటి, మంగళగిరి చీరలు, ఇవన్నీ లోకల్. దీనికి ఒక గ్లోబల్ విజిబిలిటీ ఇవ్వాలి, ప్రపంచ స్థాయిలో దీనికి మనం రాణించాలి, ప్రతి ఒక్కరు దీని గొప్పతనం గురించి తెలియాలి అని ఒక స్కీమ్ లాగా చేసి సో ప్రతి ఒక్కరికి దీన్ని తెలియజేయడం చాలా మంచి విషయం. దీంట్లో భాగంగానే ఈ గ్రామీణ భారత్ మహోత్సవం ఒక మంచి అడుగుని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను.